హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో యూట్యూబ్ ఛానల్ టర్మినేట్ చేశారండి. కార్పొరేట్ టేక్ డౌన్ నోటీస్ యువర్ యూట్యూబ్ అకౌంట్ హ్యాస్ బీన్ డిసేబుల్డ్. సో ఎందుకు యూట్యూబ్ ఛానల్ అనేది టర్మినేట్ చేశారంటే నోవి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత యాప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూట్యూబ్ ఛానల్ అనేది టర్మినేట్ అయితే చేశారు. యాక్చువల్గా ఎందుకు ఇలా చేశారనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. చాలా మంది యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం తెలియక కొంతమంది ఏమో సీరియల్ క్లిప్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో సీరియల్ క్లిప్ యొక్క ఇమేజెస్ యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఆడియో క్లిప్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, మూవీ క్లిప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, తర్వాత గేమింగ్ రిలేటెడ్ వీడియోస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు సడన్ గా యాప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు స్ట్రైక్ వచ్చింది అనుకోండి, మీకు డౌట్ ఉంటుంది, ఏంటబ్బా నేను మూవీ క్లిప్స్ యూజ్ చేశాను కానీ సీరియల్ క్లిప్స్ యూజ్ చేశాను కానీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా ఏదో ఒకటి యూజ్ చేయలేదే అనుకోవచ్చు మీరు. యాక్చువల్ గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఎక్కడి నుంచి వీడియో క్లిప్ అనేది కలెక్ట్ చేసి ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ కావచ్చు, ఆడియో క్లిప్ కావచ్చు, వీడియో క్లిప్ కావచ్చు, తర్వాత అదర్ అఫిషియల్ వెబ్సైట్ లో కలెక్ట్ చేసిన వీడియో క్లిప్ కావచ్చు, మీ యూట్యూబ్ వీడియోస్ లో వాడేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే G5 లో కావచ్చు, హాట్స్టార్ లో కావచ్చు, సన్నెస్ట్ లో కావచ్చు, జియో టీవీలో కావచ్చు, ఇలాంటి యాప్స్ ద్వారా మీరు స్క్రీన్ షాట్ తీసేస్తూ ఉంటారు, రికార్డ్ చేస్తూ ఉంటారు, ఆ వీడియో క్లిప్ ఎత్తుకోవచ్చి యూట్యూబ్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు G5 ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మెటీరియల్ ఎవరు యూజ్ చేయకూడదని కొన్ని కంపెనీస్ దగ్గర టైఅప్ అయితే పెట్టుకో ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు G5 వచ్చేసి యాప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో టైఅప్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరు G5 యాప్ నుంచి స్క్రీన్ షాట్స్ కానీ, వీడియో క్లిప్ కానీ, ఆడియో క్లిప్ కానీ యూజ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి స్ట్రైక్ అనేది పంపుతూ ఉంటారండి. ఎందుకు డైరెక్ట్ గా G5 నుంచే స్ట్రైక్ ఇవ్వచ్చు కదా అనుకోవచ్చు మీరు. యాక్చువల్ గా వాళ్ళు చాలా అంటే పెద్ద నెట్వర్క్, వాళ్ళు ఒక్కరే మేనేజ్ చేయడం కష్టం కాబట్టి ఇలా టైఅప్ అనేది తీసుకుంటూ ఉంటారు. అదర్ థర్డ్ పార్టీ ద్వారా వాళ్ళ కాపీరైటెడ్ మెటీరియల్ ఎవరు యూజ్ చేయకూడదని వాళ్ళు మేనేజ్ చేయడానికి ఇలా చేస్తూ ఉంటారండి. యాక్చువల్ గా ఇలాంటి మెటీరియల్ అనేది మీరు ఎప్పుడు యూజ్ చేయకూడదు. సీరియల్ క్లిప్ కావచ్చు, మూవీ క్లిప్స్ కావచ్చు, తర్వాత టీవీలో రికార్డ్ చేసిన కొన్ని క్లిప్స్ యూజ్ చేయడం కావచ్చు, డైరెక్ట్ గా మొబైల్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం కావచ్చు, ఇవన్నీ అవాయిడ్ చేసుకోండి. మొబైల్లో రికార్డ్ చేయడం అంటే టీవీ రన్ అవుతూ ఉంటుంది, కొంతమంది ఏం చేశారంటే మొబైల్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు. అలా చేస్తేనే మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తూ ఉంటుంది. చాలా మంది యాప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత నోవి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫేక్ అనుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా ఇది ఫేక్ కాదండి, జెన్యూన్. మీ యూట్యూబ్ ఛానల్ సేఫ్ జోన్ లో ఉండాలి అంటే మీరు ఎప్పుడు ఒరిజినల్ కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఎప్పుడు సీరియల్ రిలేటెడ్ క్లిప్ యూజ్ చేయకూడదు, ఆడియో క్లిప్ యూజ్ చేయకూడదు, మూవీ క్లిప్ యూజ్ చేయకూడదు, మూవీ యొక్క ఆడియో క్లిప్ యూజ్ చేయకూడదు, అదర్ టీవీ ఛానల్స్ యొక్క వీడియో క్లిప్ కానీ ఏ ఒక్కటి యూజ్ అయితే చేయకూడదండి. ఓకేనా? మీరు ఓన్ వాయిస్ ఇచ్చినా కానీ ఇమేజెస్ ద్వారా స్ట్రైక్ అనేది పంపుతూ ఉంటారు. యాప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో అప్రాక్సిమేట్ గా 200 పైన బ్రాండెడ్ అనేవి టైఅప్ అయిందండి. సో లిస్ట్ అవుట్ మీకు షో అవుతూ ఉంటుంది, చూడండి. ఇందులో ఏదైనా మీరు క్లిప్ యూజ్ చేశారనుకోండి డైరెక్ట్ గా స్ట్రైక్ అనేది పంపిస్తూ ఉంటారు. సో సేఫ్ జోన్ లో ఉండండి. వీళ్ళ యొక్క క్లిప్స్ ఏ ఒక్కటి మీరు యూజ్ అయితే చేయకూడదు. స్ట్రైక్ అనేది వెంటనే రాదండి. సో కొన్ని నెలలు కావచ్చు, ఒక్కొక్కసారి నెక్స్ట్ డే కూడా రావచ్చు. సో ఇలా అంతా ఉంటుంది. మీరు అవాయిడ్ అయితే చేసుకోండి. మీరు ఒరిజినల్ వీడియో మాత్రమే అప్లోడ్ చేయండి. మీకు ఇంకొకటి కూడా డౌట్ రావచ్చు, ఈమెయిల్లో రిట్రాక్ట్ ఉంది, తర్వాత కౌంటర్ నోటిఫికేషన్ ఉంది, కౌంటర్ నోటిఫికేషన్ పంపించవచ్చు కదా అనుకోవచ్చు. కౌంటర్ నోటిఫికేషన్ అనేది మీ ఒరిజినల్ వీడియో ఉన్నప్పుడు మాత్రమే కౌంటర్ నోటిఫికేషన్ పంపాలండి. మీరు కౌంటర్ నోటిఫికేషన్ పంపారంటే సమ్ టైమ్ వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది సడన్ గా టర్మినేట్ అయిపోతుంది, ఫేక్ స్ట్రైక్ పంపారంటే. ఓకేనా? సో కౌంటర్ నోటిఫికేషన్ అనేది మీరు ఒరిజినల్ వీడియో ఉన్నప్పుడే ఇవ్వాలి. మీ వీడియో అనేది రిట్రాక్ట్ చేసి చూడండి. యూట్యూబ్ తరఫు నుంచి ఏదైనా వాళ్ళకి రిక్వెస్ట్ పంపి రిటర్న్ తీస్తారో లేదా అనేది. ఓకేనా? ఒకసారి మెయిల్ కూడా పంపండి. వాళ్ళు ఏదైనా రెస్పాన్స్ అవుతే కాపీరైట్ స్ట్రైక్ అనేది రిమూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందండి. సో యాక్చువల్గా యాప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి స్ట్రైక్ వచ్చిందంటే రిమూవ్ చేయడం అనేది చాలా కష్టం అండి. అలా రిమూవ్ చేయాలంటే మీరు ఫేర్ యూస్గా యూజ్ చేయాలి. ఎవరు ఓనరో వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ అనేది ఫేర్ యూస్లో తీసుకొని మీరు యూజ్ చేస్తే ఏ ఇష్యూ రాదండి మీకు. ఇలాంటి మెటీరియల్ ఎప్పుడు కాపీరైట్ తీసుకొని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, లేకపోతే స్ట్రైక్ అనేది వస్తూ ఉంటుందండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.